यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरः स्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहुर्देवीं द्रुहिणगृहिणीम् आगमविदो हरे पत्नी पद्मां हरसहचरीम् अधृतनयां तुरीया कापि त्वं दुरधिगमने सीममहिमा महामाया विश्वं ब्रह्मयसि परब्रह्ममहिषी विश्वं भ्रमयसि परब्रह्ममहिषी। शास्त्रं शारीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शङ्कराचार्याः सन्तु मे जन्मजन्मनि। శ్రీ శంకర భగవత్పాదకృత స్తోత్రరాజము సౌందర్య లహరిని అధ్యయనం చేస్తున్నాం. 29 శ్లోకాలను అధ్యయనం చేశాం. వారి యొక్క మనస్సును కొంతలో కొంత పట్టుకోగలిశాం, వారి భావాన్ని. ఈనాడు 30వ శ్లోకాన్ని అధ్యయనం చేయబోతున్నాం. అద్వైత అధ్యయన భారతి యొక్క అధ్యయనం. చదవడంలో కొంచెం క్లిష్టత ఉంటుంది, జాగ్రత్తగా వినండి. స్వదేహోద్భూతాభిః గిరిణీభిః అణిమాద్యాభిః అభితః. స్వదేహోద్భూతాభిః గిరిణీభిః అణిమాద్యాభిః అభితః. నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః త్వామహం ఇతి సదా భావయతి యః. నిషేవ్యే నిత్యే త్వామహం ఇతి సదా భావయతి యః. కిమాశ్చర్యం కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. Once again. స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అణిమాద్యాభిః అభితః. నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః. కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. నిత్యే నిషేవ్యే తలి యః త్వాం
అహమితి సదా భవయతి. ఇంకా ఈ శ్లోకం తాలూకా సెంట్రల్ మెసేజ్ అది. త్వాం అహమితి సదా భావయతి. త్వాం నీవు, అహమితి నేను, నీవే నేను అని సదా భావయతి యః నిరంతరము అదే నిత్యాసనలో త్వామేవ అహం, నీవే నేను, త్వమేవ అహం, అహమస్మి, అహమస్మి, అహం పరమేశ్వరి అస్మి అని ఎవరు భావిస్తారో, ఎవరిని? నిత్యే నిషేవ్యే త్వాం అహమితి సదా భావయతి యః. ఆ శక్తి ఎటువంటిది? పరమేశ్వర శక్తి, పరమేశ్వరీ శక్తి ప్రకటమవుతే స్వదేహ ఉద్భూతాభిః, నీ దేహము నుండి ప్రకటమైన, ఉద్భూతమైన, ఆవిర్భవించిన ఘృణిభిః, కిరణములు. అవేమిటి? సృష్టి మొత్తం, సృష్టిలో ఉన్న సంపదలు, సిద్ధులు, ఐశ్వర్యాలు. అణిమాద్యాభిః, అణిమ, గరిమ మొదలైన సిద్ధులతో కూడిన ఈ సృష్టి అంతా అభితః కూడి ఉన్నటువంటి త్వాం నిన్ను, అహమితి నేనే అనే భావనతో సదా నిరంతరము యహ ఎవరైతే భావయతి, ఆ అహం 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 అనే స్ఫురణలోనే ఉంటారు. అహంకారాన్ని విడిచి అహం నేనని తెలుసుకుంటారు. అహమితి, అహమస్మి, త్వాం అహమితి సదా భావయతి యః తస్య, అటువంటి ఉత్తమ సాధకునకు లేక జ్ఞానికి త్రినయన సమృద్ధిం, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యమంతా తృణయత, ఒక్క గడ్డిపోచతో సమానము. మహా సంవర్తాగ్ని, ఆ మహాప్రళయాగ్ని కూడా నీరాజన విధిం, కర్పూర హారతిలాగా విరచయతి, చేస్తూ ఉంటుంది. వాడికి ప్రళయాగ్ని కర్పూర హారతి పడుతూ ఉంటుంది. ఇందులో కిమ్ ఆశ్చర్యం, ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏమిటి అంటున్నారు. చూద్దాం. స్వదేహ ఉద్భూతాభిః ఘృణిభిః అణిమాద్యాభిః అభితః నిషేవ్యే నిత్యే త్వాం అహం ఇతి సదా భావయతి యః కిం ఆశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహా సంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. ఇది పదచ్ఛేదం. హే నిత్యే నిషేవ్యే స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అణిమాద్యాభిః అభితః త్వాం అహమితి సదా యః భావయతి తస్య త్రినయన సమృద్ధిం తృణయతః తస్య మహాసంవర్తాగ్నిః నీరాజన విధిం విరచయతి. ఆశ్చర్యం కిం? సెంటెన్సెస్గా వ్రాసుకుంటే ఇలా ఉంటుంది. హే నిత్యే, నిత్యము, శాశ్వతము, ఆద్యంతములు లేనిది, పరిచ్ఛిన్నత లేనిది, సర్వవ్యాపకము, పరమేశ్వరి, పరమేశ్వరి అన్న, పరమేశ్వరుడు అన్న, పరబ్రహ్మ అన్న ఒక్కటి. హే నిత్యే,
శాశ్వతమైన ఆద్యంతములు లేని పరమేశ్వరి నిషేవ్యే, లోకముల చేత చక్కగా సేవింపబడే తల్లి. స్వదేహ ఉద్భూతాపి, నీ యొక్క శరీరము నుండి పుట్టినట్టు. మరి ఇప్పుడేనండి పరబ్రహ్మ అన్నారు. పరమేశ్వరి ఏంటనే పరబ్రహ్మకు శరీరం ఉండదు కదా. శరీరం అంటే నీ నుండి ఆ అవ్యాకృతమైన అటువంటి స్థితి నుండి పుట్టిన. ఘిరణిభి, క్రొత్త పదం పట్టుకోండి. ఘిరణిభి, ఘిరణి అంటే కాంతి కిరణం, రే ఆఫ్ సన్. అటువంటి మయూఖములతో, కిరణములతో, అణిమా ఆద్యాభి, అణిమా మొదలైనవన్నీ కూడా అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు, సృష్టిలో ఉన్న సకల విభూతులు అపిత, వాటన్నిటితో చుట్టి ఉన్నటువంటి, కూడి ఉన్నటువంటి. పిత అంటే సమంతత, పరిసమంతత, చుట్టూ కూడి ఉన్నటువంటి త్వాం, అటువంటి నిన్ను అహం ఇతి, నీవే నేనను భావంతో సదా ఎల్లప్పుడూ యహ, ఏ సాధకుడు, ఏ జ్ఞాని భావయతి ధ్యానిస్తాడో, భావిస్తాడో, నిన్ను అణిమాది అష్టసిద్ధులతో సర్వ సృష్టి విభూతులతో కూడినట్లుగా ఎవరైతే భావించి నిరంతరం ధ్యానం చేస్తారో అట్టి జ్ఞానికి త్రినయన, మూడు కనులు కలిగినటువంటి ఈశ్వరుని యొక్క సమృద్ధిం, ఈశ్వరుని సమృద్ధి ఏమవుతుంది? ఐశ్వర్యం అవుతుంది. ఆ ఐశ్వర్యాన్ని సైతము తృణయత, తృణీకరించుచున్నా. తృణీకరించడం అంటే గడ్డిపోచలాగా భావించడం. చూడండి, ఒక గడ్డిపోచ, ఎండు గడ్డి పోచ, అయితే పచ్చగడ్డి పోచ కనబడింది అనుకోండి, దాని మీద ఎవరైనా ఆశ పెట్టుకుంటారా? అది ఎందుకులేనా తీసిపారేస్తారు. అదే తృణీకరించడం అంటారు. ఎవరినైనా తృణీకరించారు అంటే గడ్డిపోచలా భావించారు, పూర్తి తిరస్కారాన్ని చూపించారు. తస్యా, సాధకులకు, జ్ఞానికి మహాసంవర్తాగ్ని, సంవర్తం అంటే ప్రళయము, సంవర్తాగ్ని, ప్రళయకాలాగ్ని, ప్రళయకాల అగ్ని, మహాప్రళయకాల అగ్ని, డైలీ అయ్యే ప్రళయం కాదు, మహాప్రళయం. నీరాజన విధి, నీరాజనం అర్పించి నివాళులెత్తడాన్ని విరచయతి, చక్కగా నెరవేరుస్తుందనే విషయంలో ఆశ్చర్యం, అతిశయము, అద్భుతము, ఆశ్చర్యము, కిం ఏమి ఉన్నది? దీనిలో ఏమీ ఆశ్చర్యపడాల్సిన విషయమే లేదు. దీనిలో త్రినయనముల కలిగినటువంటి ఈశ్వరుని యొక్క మొత్తం ఐశ్వర్యం అంతా ఆయనకిచ్చినా నాకు వద్దుమరో అని తృణీకరించేస్తాడు. ఆ మహాసమర్థాగ్ని అయిన ప్రళయాగ్ని కూడా ఆయనకు కర్పూర నీరాజనం పట్టినట్లుగా పడుతుంది. ఈ విషయంలో ఏమీ ఆశ్చర్యం. ఎందుకు అంతటి గొప్పతనాన్ని పొందారు? త్వాం అహమితి భవయతి యః, నీవే నేను, నేనంటూ వేరే లేను అంటే ఏకత్వ దర్శనాన్ని పొందినటువంటి జ్ఞానికి. నిత్యురాలవైన ఓ పరమేశ్వరి, సకల లోకారాధ్యమైన తల్లి, నిత్యే నిషేవ్యే, నీ శరీరము నుండి ఉద్భవించిన త్వదేహ ఉద్భూతాభి ఘృణీభి, కాంతిపుంజవుల పర్యవసానమైన అణిమాద్యాభి, అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము, ఈ ఎనిమిదింటిని అష్టసిద్ధులు అంటారు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము. సిద్ధులు అనగానే ఇవేదో భౌతికంగా సాధారణమైన మనుషుల కన్నా సూపర్ హ్యూమన్ శక్తులు అనే భావాన్ని పక్కన పెట్టండి. ఈ సిద్ధి అంతా అసలు చిన్న వస్తువే బయట ఉన్నది మొర్రో అంటున్నాం, బయట లేదు మొర్రో,
నీ తలలోనే నీ మనసులోనే ఉందంట. ఘట జ్ఞానమే, ఘటావృత్త చైతన్యమే, ఘటావచ్ఛిన్న చైతన్యమే వృత్తి వ్యాప్తి ఫల వ్యాప్తి జరిగి మళ్ళీ మనసులోనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ అణిమ, ఈ మహిమ, ఈ గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈషిత్వము, వశిత్వము అన్నీ కూడా మనోభావనలే. ఎంత పెద్ద ఆపదనైనా ఎంత పిసరుగా తీసుకోవడం అణిమ. చిన్నది ఎవరైనా ఇచ్చినా అంతగా ఇచ్చినట్టు మనసులో భావించడం మహిమ. అలాగే గరిమ, లఘిమ ఆలోచిస్తే తెలుస్తుంది. ఇవి మనసుకు సంబంధించిన సిద్ధిలో కానీ బయట ఏవో సిద్ధి పొంది ఎక్స్పెరిమెంట్లు చేసి మిరకిల్స్ చేసేవనే భావనను వేదాంతంలో ఎన్నడూ చెప్పు. అష్టసిద్ధులతో కూడుకొని నిత్యము సేవించబడుతున్నటువంటి ఆద్య అన్నారు. అష్ట ఐశ్వర్యాలు ఏమిటి? ముఖ్యమైన ఐశ్వర్యం ఇదిగో జ్ఞాన సంపద, విజ్ఞానము, తరువాత ఆరోగ్యం, ఆనందం అన్నీ కూడా. ఇవన్నీ వ్యవహారికంగా ఏవేవి ఉత్కృష్టమైనని చెప్పారో అవన్నీ అష్టసిద్ధులు, అష్ట ఐశ్వర్యాలు. వాటితో కూడుకొని నిత్యము సేవించబడుతున్నటువంటి నిన్ను, అంటే సృష్టి రూపంగానున్నటువంటి నిన్ను పరబ్రహ్మ రూపమని తెలుసుకుని ఏ సాధకుడు పొత్తుతా, ఇదెందుకు పని లేక, ఏ సాధకుడు నీవే నేను అనే ఏకత్వ భావంతో నిరంతరము నిన్ను ధ్యానిస్తాడో అతడు ముక్కంటి అయిన ఈశ్వరుని ఐశ్వర్యాన్ని కూడా, ఈశ్వరుడు గారికి ఏముందండి, ఆదివీక్షు ఆయన, ఈశ్వరుడు గారి దగ్గర ఉన్న ఐశ్వర్యం అంతా మనమే. ఇదిగో ఈ సర్వ సృష్టి ప్రపంచం అంతా కూడా విశ్వమే ఈశ్వరుని ఐశ్వర్యము. అవంతా కూడా గడ్డిపోచవలే చూస్తాడు. అటువంటి సాధకుడికి మహాప్రళయాగ్ని కూడా హారతులిస్తుంది, నీరాజనం పడుతుంది, నివాళులెత్తుతుంది అని చెప్పడంలో కిం ఆశ్చర్యం? ఏమి ఆశ్చర్యం ఉన్నది? ఏ విధమైన ఆశ్చర్యము లేదు. కిం ఆశ్చర్యం అనేది ఆక్షేపణ వాక్యం, అంటే దానికి అర్థాన్ని అందులోనే ఉంది. ఏమాశ్చర్యం అంటే ఏమీ ఆశ్చర్యము లేదు. కొన్ని కఠిన పదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో, వాటిని ముందు పరిచయం చేస్తాను. ఘృణిభిః ప్లూరల్, ఘృణి సింగులర్, ఘృణిభిః ప్లూరల్. కిరణములు అంటే సన్ అని ఒక అర్థం, వేవ్, ఘృణి అనే దానికి అర్థం చెప్తున్నాం. ఘృణిభిః అనేది ప్లూరల్. సన్, ద సన్, వేవ్స్, వాటర్, రే ఆఫ్ లైట్, ఫ్లేమ్, డే, యాంగర్, అన్నీ అర్థాలే. ఇక్కడేది సరిపడుతుంది? నీ దేహము నుంచి పుట్టినటువంటి రేజ్ ఆఫ్ లైట్, కాంతి కిరణములు, లేకపోతే దేహం నుంచి పుట్టినటువంటి సృష్టి అనే తరంగములు, సృష్టి అనే జలరాశి, ఇది కూడా చెప్పుకోవచ్చు. కాంతి పుంజములు. ఎవరా కాంతి పుంజాలు? రోజు అదే చెప్పుకుంటున్నాం. ప్రజ్ఞానాంశు ప్రతానైహో, ఈ ప్రాణులే. స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ ప్రజ్ఞానాంశు ప్రతానైః ఘృణిభిః, ఈ కాంతి పుంజాలు. నిషేవ్యే అనే పదమునకు నిసేవ్యే అంటే సంధి చేస్తే నిషేవ్యే అవుతుంది. అసాల షా అవుతుంది. ఆనరబుల్ అని అర్థం, అంటే పూజనీయమైన, ఆరాధ్యమైన. నిషేవ్యే, నీ అనేది ఉపసర్గ. నితరాం ఎల్లప్పుడూ, సేవ్యే సేవించబడిన, చక్కగా సేవించదగినటువంటి, ఆరాధ్యమైన. నిహసేవ్య అని కూడా చెప్పచ్చు. నిహసేవ్య అంటే నిహి అనేటటువంటి ఉపసర్గని కానీ సేవ్యకు చేరిస్తే అన్నిటితో కలిసి ఉన్నటువంటి సేవ్యమానమైన, ఆరాధ్యమైన. ఇంకా నిషేవ్య అనే దానికి ఆనంద స్వరూపమైన అనే అర్థం కూడా ఉంది. సంబుద్ధి. నిత్యే అంటే ఆటోక్థోనస్. ఇదేమిటండి, పిల్లంటే మార్జాలం ఉన్నట్టుగా ఉంది. నిత్యే అంటే దానికి అర్థం చెప్పమంటే
అంటే ఆటోక్థోనస్ అన్నారు, ఇంకా కఠినంగా ఉంది పదం, ఎప్పుడూ వినలేదు. ఆటోక్థోనస్ అంటే స్వభావ రూపం, న్యాచురల్. ఆటోక్థానస్ స్వభావ రూపము. స్వభావ రూపం అమ్మది ఏమిటి? సచ్చిదానంద రూపమే స్వభావ రూపం. త్రినయన సమృద్ధి అన్నారు. ఈశ్వరీయ విభూతి లేక ఐశ్వర్యం అని రాయొచ్చుగా, అలా రాయకుండా త్రినయన సమృద్ధి. సమృద్ధి అంటే సంపద. త్రినయన సమృద్ధి ఈశ్వరుని యొక్క సమృద్ధి, ఈశ్వరీయ సమృద్ధి. ఈశ్వరుని యొక్క సమృద్ధి అంటే, ఈశ్వర విభూతి అంటే, పరమాత్మ విభూతి అంటే అదిగో ఐశ్వర్యం. ఈశ్వరుడు ఐశ్వర్యము వేరు కాదు కదా. సంపద సకల సృష్టిలోని విభూతులు. సంవర్త అగ్ని అన్నారు. ప్రళయాగ్ని అని రాయొచ్చుగా. సంవర్తము అంటే ప్రళయం, ద వరల్డ్ డిస్ట్రాయింగ్ ఫైర్. ప్రళయం, డిజల్యూషన్ కూడా సంవర్తము అనే దానికి, ఏదైనా ఒక దానిని డిజాల్వ్ చేసేదాన్ని సంవర్తం. అసెంబ్లీ పెట్టారు, పార్లమెంట్ పెట్టారు, పార్లమెంట్ డిజాల్వ్ చేసిస్తారు, కొత్త గవర్నమెంట్ రావడం, దాన్ని కూడా సంవర్తము అనొచ్చు. ఇక్కడ మహాసంవర్తం, మహాసంవర్తాగ్ని, మహాప్రళయాగ్ని అంటే కల్పాంతము లేక కాలమనే అగ్ని. అక్కడ అగ్ని అంటే ఏదో ప్లేట్లో పెట్టి కర్పూరం ఇలా వెలిగించి నీరాజనం పడుతున్నారనే స్థూలభావాన్ని వదిలి, కాలము కూడా ఆయనకు నీరాజనం పడుతుంది. అంటే కాలాగ్ని కూడా ఆయన చేతిలోనే ఉంటుంది, ఆ సాధకుని చేతిలో. ఎందుకు? ఆయన లేడుగా, ఉన్నది ఆ పరబ్రహ్మమే కదా. చేత కాలాగ్నికి అతీతంగా ఉంటారు, కాలాతీతంగా ఉంటారు. మహాసంవర్తాగ్నిర్ విరచయిత నీరాజన విధిం. మహాసంవర్తాగ్ని ప్లేట్ పట్టుకొచ్చి ఆ ప్లేట్లో పెట్టి ఇలా హారతిస్తారు, అదే అర్థం. అలా ఉండదు కదా. మహాసంవర్తాగ్నిని ఎవరైనా ప్లేట్ పట్టి చూపించగలరా అగ్ని రూపంగా? ఆ అగ్నిని ఎవరైనా నివాళులు అర్పించగలరా? అంటే కాలాగ్ని స్వరూపాన్ని దాటి ఉంటారు. నే కాన్ఫ్లగ్రేషన్ అని కూడా అంటారు. కాన్ఫ్లగ్రేషన్ అంటే కాలాంతాన్ని సూచించేటటువంటి స్థితి. కాలాంతాన్ని మనం పురాణాలలో, ఇతిహాసాలలో ఎలా చెప్తారు? ఈ కల్పాంతాన్ని కాలాగ్ని అంటారు. లేకపోతే అంత జలమయమైపోయింది, అంత అగ్ని అయిపోయింది, ఇంకా చెప్పాలంటే అంత చీకటి అయిపోయింది, ఈ చీకటికి ఆవల ఉన్నటువంటి వెలుగు కూడా వర్ణిస్తారు. అంటే కాలాగ్నిగాను, చిమ్మ చీకటిగాను, జలమయంగాను, ఎలా చెప్పినా డిజల్యూషన్ అనే అర్థమే. మిగతా మాటలన్నీ కూడా సింబాలిజమే. తృణయత, తృణయత అంటే నాట్ గివ్ ఇంపార్టెన్స్, నాట్ గివ్ ఈవెన్ ద లీస్ట్ ఇంపార్టెన్స్. చిన్న గడ్డిపోచకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఇదే కదా రామాయణంలో సీతమ్మ వారు రావణాసురునితో మాట్లాడడానికి డైరెక్ట్గా ఇష్టం లేక ఒక గడ్డిపోచతో మాట్లాడింది అంటారు. అంటే ఏమిటి? రావణాసురుడు అంతటి వాడిని గడ్డిపోచ కన్నా హీనంగా తృణీకరించి చెప్తోంది, మాట్లాడుతోంది అనే అర్థమే తృణయత. దీని నుంచే తృణీకరణము అనేటటువంటి మాట వచ్చినది. ఓకే. నిత్యే ఆద్యంతరహితమైన పరమేశ్వరి. పరమేశ్వరి అన్న, పరమేశ్వరుడు అన్న, పరబ్రహ్మము అన్న ఒక్కటే. ఈటర్నల్ అంటాం కదా. త్రికాల అబాధ్యమైన, అబాధ్యమైన సత్యమైన, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. శ్రీచక్రస్థ బిందుస్థానాన్ని సాదాఖ్య అనేటటువంటి కళగా వర్ణిస్తారు. ఆ సాదాఖ్య కళను నిత్య అని కూడా అంటారు. నిత్యే అనే సంబోధి శ్రీచక్రస్థ బిందుస్థానమైనటువంటి పరబ్రహ్మస్వరూపాన్ని నిత్య అనే దాన్ని కూడా సూచిస్తుంది. నిషేవ్యే, నితరాం సేవ్యే, సర్వలోకారాధ్య తత్వమని సంబోధన. త్వాం అహమితి, నీవే నేను, నేనంటూ వేరే లేను. త్వం అహమస్మి, త్వాం అహమితి,
త్వామహమస్మి, అహమస్మి అనే భావం. బ్రహ్మైకత్వ భావన, బ్రహ్మ ఏకత్వ భావన, జీవభావన పూర్తిగా తొలగినటువంటి స్థితి. దీనినే సిద్ధస్థితి అంటాం. అంటే ఆల్రెడీ సాధకుడు మోక్షాన్ని, ఇప్పుడు మోక్షంలోనే ఉన్నాడు అంటే ఆ మోక్ష స్వరూపం అని తెలుసుకో, అదే సిద్ధస్థితి. యహ ఎవరైతే సదా భావయతి, భావయతి అంటే ధ్యానం చేస్తున్నాడో, ధ్యాతం ఇచ్ఛ దిధ్యాస, నితరాం ధ్యాతం ఇచ్ఛ నిదిధ్యాస, సదా భావయతి ఎవరు ఈ ఏకత్వ భావనలో నిధిధ్యాసనలో ఉన్నారు. ఓ బ్రహ్మైవ బ్రహ్మవిద్భవతి అని మాటిమాటికి చెప్పుకుంటున్నాం కదా. పరాశక్తియే నేను, నేనంటూ వేరే లేను అనేటటువంటి భావనలో ఉంటే పరాశక్తిలో జీవభావం విలీనం కావడమే త్వాం అహమితి యః సదా భావయతి అనేదానికి అర్థం. అంతవత్తు ఫలం త్వేషాం, అంతవత్తు ఫలం త్వేషాం తద్భవత్యల్పమేధసాం. అల్పమేధసాం అజ్ఞానంలో ఉన్నవాళ్ళు రకరకములైనటువంటి పూజలు పునస్కారాలు మరోటి కర్మలు ఏవో వ్రతాలు అవి చేసి ఫలితాలను పొందుతారు. అన్నీ అంతవత్తు ఫలం తేషాం, అంతము కలిగినటువంటి ఫలములే కానీ, అంటే ఆపేక్షికమైనటువంటి ఔన్నత్యాన్నే కానీ ఆత్యంతిక ఉన్నత స్థితిని చేర్చలేవు. దేవాన్ దేవయజోయంతి, దేవతలను పూజించిన వారు ఆయా దేవతా స్వరూపాలను ఉపాసనా బలం వలన పొందుదురుగాక. మద్భక్త పరమేశ్వరీ భక్త యాంతి మామపి యాంతి పరమేశ్వరీమపి మద్భక్త యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. దేవాన్ దేవయజో యాంతి పరమేశ్వరీ భక్త యాంతి పరమేశ్వరీం మద్భక్త యాంతి మామపి. ఇదే విషయాన్ని మనకు 22వ శ్లోకంలో చెప్పారు. భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. భవాని త్వం అహం అని ఓ మాటలా అన్నాడో లేదు. తదైవ త్వం తస్మై దిశసి నిజసా యుజ్య పదవీం. తదైవ వెంటనే త్వం నీవు తదా ఏవ ఇలా అన్నాడలేదు. భవాని త్వం అహమితి అన్నాడలేదు. తస్మై అతని కొరకు దిశసి నిజ సాయుధ్య పదవీం, నీలో సాయుధ్యాన్ని ఇచ్చావు. అది ఎటువంటిది? అది ఆ పదవి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదం. అక్కడ నేర్చుకున్నాం కదా. అంటే ఎవరైనా త్వం అహమితి అనే భావనలో ఉంటే ఆ రూపంలోనే విలీనమవుతారు. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం. సాయుధ్యం అంటే ఒకటైపోవడం, ఒకే పదవిని ఒకే స్థితిని పొందడం. తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం. తస్యా అతనికి, ఎవరికి, త్వం అహమితి సదా భావయతి యః నిత్యే నిషేవ్యే త్వం అహమితి సదా భావయతి యః. ఏదైతే సృష్టిలోని విభూతులు, అణిమాది అష్టసిద్ధులు, ఐశ్వర్యాలు, సకల విభూతులు నీ దేహము నుంచి పుట్టాయో ఆ సృష్టికి నీవే కారణమని, అటువంటి కారణమైనటువంటి నిన్ను తానే అని ఎవరు
నిరంతర నిధిధ్యాస చేస్తారో నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భవయతి యః తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం. పరమేశ్వరి అయితానైన స్థితిలో ఇక సంపదలతో ఏమి పని, ఐశ్వర్యాలతో ఏమి పని, త్రినయన సమృద్ధితో ఇంకా ఏమి పని? అందుకే తృణయత కిమాశ్చర్యం. బృహదారణ్యకంలో 4వ అధ్యాయంలో 4వ భాగంలో 6వ మంత్రంగా కనిపిస్తోంది. యః అకామః నిష్కామః భవతి ఆప్తకామః ఆత్మకామః. యో కామో నిష్కామ భవతి ఆప్తకామాత్మకామో న తస్య ప్రాణా ఉత్క్రామంతి. యః ఎవరైతే అకామః ఏ కోరికలు లేనివాడు, నిష్కామః కోరికలేవీ లేవు, పూర్తిగా పోయాయి, ఆప్తకామః పొందబడిన కోరికలు కలిగిన వాడు, అంటే ఏ కోరిక పొందకుండా మిగలలేదు, అంటే కోరికలే లేవు. అయితే దేన్ని కోరుతున్నాడు? భవాని త్వామహమితి సదా భవయతి యః. ఆత్మస్వరూపాన్ని నేనని, అహమస్మి అని కోరుకుంటున్నా. తస్య అతనికి త్రినయన సమృద్ధిం తృణయతః. ఈ తస్యే తస్య తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం. తస్య ప్రాణాః అతని ప్రాణములు నా ఉత్క్రామంతి బయటకి పోవు. అసలు ప్రాణంతో ప్రాణిగా ఆయన ఉంటే కదా ప్రాణాలు పోవడం. అతనికి ప్రాణాలే లేవు, ప్రాణాలు కూడా సమర్పయిపోయాయి. అన్నీ కూడా ప్రాణములు, మనోబుద్ధి, అహంకారాలు, ఇంద్రియాలు అన్నీ విలీనమైపోయిన స్థితిలో ఇక ప్రాణాహ ఉత్క్రామంతి, నా ఉత్క్రామంతి ఎక్కడుంది? ఏది లేదు. బ్రహ్మైవ సన్ బ్రహ్మమే బ్రహ్మాప్యేతి, బ్రహ్మమునే పొంది ఉంటారు. ఎవరు? త్వాం అహమితి సదా భవయతి యః. ఇదే మంత్రం అండి. ఈ శ్లోకానికి ఏమిటి మంత్రం? త్వాం అహమితి త్వామహమితి 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 సదా భవయతి యః. యో అటువంటి వాడు అకామః కోరికలు లేవు, నిష్కామః అది అర్థము, భవతి అవుతాడు, తృణయతః త్రినయ సమృద్ధిం ఐశ్వర్యాన్ని అంతా కూడా తృణంగా చూస్తాడు. ఆప్తకామః ఆత్మకామః తస్య ప్రాణాః న ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్. బ్రహ్మయే అయి బ్రహ్మాప్యేతి, బ్రహ్మముగానే నిలిచి ఉంటాడు. పొందుతాడు అంటే అదే రూపంలో ఉంటాడు. ఓకే, 3 మార్గాలండి. త్రినయనం అన్నారు కదా. అంటే 3. నయతీతి నయనం, నడిపించేది నయనం. నడిపించేది ఎలా నడిపిస్తుంది? మార్గంలో నడిపిస్తుంది. అంటే నయనమన్నా, మార్గమన్నా, గమ్యమన్నా ఒకే అర్థాన్ని సూచిస్తుంది. ఎందుకు? నయనం మార్గం ద్వారా గమ్యాన్ని చేరుస్తుంది. ఏమిటి 3 మార్గాలు? ఇక్కడ సూర్య మార్గం, చంద్ర మార్గం, అగ్ని మార్గం. ఇది తెలుసు. సూర్య మార్గం అంటే ఉన్నతమైనటువంటి గతులు, అంటే బ్రహ్మలోకాలు, దేవలోకాలు. చంద్ర మార్గము అంటే సౌమ్యలోకము లేక పితృలోకాలు, సౌమ్యలోకాలు, చంద్రలోకాలు. అగ్ని మార్గం అంటే కర్మఫలం. సూర్య చంద్ర అగ్ని అవి త్రినయన సమృద్ధి. వాటిని తృణయతః తృణీకరిస్తాడు. అంటే ఏమీ ఈ దేవలోకాలు అక్కర్లేదు, ఈ పితృలోకాలు అక్కర్లేదు, ఈ అగ్ని ద్వారా, అగ్ని కార్యాల ద్వారా సాధించినటువంటి కర్మ ఫలములు కూడా ఆయనకు అక్కరలేదు.
అనేది చెప్పకనే చెప్తున్నారు. త్రినయన సమృద్ధిం. ఈ ఒక్క మాటలో ఎన్ని వేశారో లెక్కలేదు. త్రినయన సమృద్ధిం అంటే సాధారణమైన అర్థము ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం. విశేషార్థం ఏమిటి? ఆప్తకాముడు, ఆత్మకాముడు, నిష్కాముడు, అకాముడు, బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి. అంటే జనన మరణాలకి దూరమైన వాడు. నతస్య ప్రాణా ఉత్క్రామంతి. ఆ స్థితి. లేకపోతే 3 మార్గములు అనుకుంటే ప్రజలకు సాధారణంగా 3 మార్గాలు ఉన్నాయి. సూర్యగతి, చంద్రగతి, కర్మగతి. సూర్య చంద్ర అగ్ని తత్వాల వలన, ఆ సాధనాల వలన పొందేటటువంటి ఉపాసనా కర్మల వలన పొందే దానిని దాటి వెళ్ళేటటువంటి స్థితియే అహమితి సదా భవయతి యః. సరే, ఇది సమష్టిలో. మరి వ్యష్టిలో ఈడ, పింగళ, సింపథటిక్, పారాసింపథటిక్, సుషుమ్న, స్పైనల్ కార్డ్. ఈడ ఈ సింపథటిక్, పారాసింపథటిక్ అండ్ స్పైనల్ కార్డ్ లేక సుషుమ్న అనేటటువంటి ఈ శక్తులన్నీ కూడా వ్యష్టిలో అన్ని పనులను చేయిస్తూ ఆ వ్యష్టిని ఒక వ్యక్తిని అద్భుతమైన స్థితిలో క్రియాశీలునిగా, జ్ఞానశీలునిగా చక్కగా చేస్తుంది. అటువంటి వ్యష్టి భావమే పోయింది కదా. అంచేత ఎడ ఎక్కడ, పింగళ ఎక్కడ, సుష్మ ఎక్కడ, కుండలిని ఎక్కడ, దాన్ని ఉత్తేజపరచడం ఎక్కడ, అవేవీ లేవు. త్రినయన సమృద్ధిం అంటే వ్యష్టి భావాన్ని, సమష్టి భావాన్ని దాటినటువంటి స్థితి. ఇంకా తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం. త్రినయన సాధారణంగా ఉపనిషత్తులలో లేకపోయినా త్రినయన అనే పదానికి పురాణాల్లో ఎవరిని అడిగినా, చిన్న పిల్లవాడిని అడిగినా 3 కళ్ళు ఉన్నవారు ఎవరా అంటేనేమో ఈశ్వరుడు అని చెప్పిస్తారు. సరే, ఈశ్వర సంబంధమైన సమృద్ధి, రిద్ధి, సమ్యక్ రిద్ధి, సమృద్ధి, సంపద, ఐశ్వర్యం. అది ఐశ్వర్యం, ఈశ్వరత్వం. ఈశ్వరుడు ఐశ్వర్యము, ఈశ్వరుడు ఈశ్వరుని యొక్క ఐశ్వర్యము. అగ్ని అగ్ని యొక్క దాహకత్వము. శక్తి శక్తిమంతుడు. హి తస్య నాస్తి పృథక్ స్థితి. ఈశ్వరుడు వేరే, ఐశ్వర్యం వేరే ఉండదురా నాన్న. నీకు ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుడిని పొందడమే ఐశ్వర్యం. దానిని మించిన ఐశ్వర్యం ఏది లేదు. నాకు డబ్బో, లేకపోతే ప్లాట్లో, ఇళ్ళో, లేకపోతే సంతాన లక్ష్మియో, ధాన్యలక్ష్మియో, ధనలక్ష్మియో ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే ఈశత్వమే, ఈశ్వరత్వమే ఐశ్వర్యం. తస్య నాస్తి పృథక్ స్థితి. వాటి రెండిటికి వేరనే భావము లేదు. పురుషే ధవమనేపి. ఒక మనిషి పరిగెడుతున్నాడు, ఒక ఛాయాతం అనుధావతి. ఆయన యొక్క నీడ కూడా ఆయన అనుసరించే పరిగెడుతుంది కదా, మానసోల్లాసం. అలాగే ఈశ్వరుడు అనగానే ఐశ్వర్య సంపన్నతయే ఈశ్వరుడు. పరమేశ్వర తత్వమున, పరమేశ్వరీ తత్వమున ప్రతిష్ఠితుడైన జ్ఞానికి తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం. వేరే సంపదలేలా. జ్ఞానంలో ఉన్నవాళ్ళు, గుణాతీతులైన వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అనేటటువంటిది అర్జునుడు అడిగారు. అడిగితే ఈ శ్లోకం చెప్పారు. సమ దుఃఖ సుఖ స్వస్థ, సమ దుఃఖ సుఖ. ద్వంద్వాలన్నింటినీ ఈక్వల్గా చూస్తున్నాడు. స్వస్థ, తనలోనే ఉంటున్నాడు. త్వం అహమితి సదా భావయతి యః సమలోష్టాస్మకాంచన. ఒక మట్టి ముద్ద, రాయి, బంగారం మూడిటి యందు సమభావము కలిగి ఉన్నాడు. అంటే వస్తుభావము లేనివాడు. విశేష జ్ఞానాన్ని దాటి నిర్విశేష జ్ఞానంగా ఉన్నవాడు. సమలోష్టాస్మకాంచన. తుల్య ప్రియ ప్రియో. ఆయనకు ప్రియులు లేరు, అప్రియులు లేరు. ధీర తుల్య నింద ఆత్మ సంస్తుతి. స్టేజ్ మీదకి పిలిచారు.
శాలువాలు వరాసగా 6 వచ్చి కప్పారు. ఎక్కువగా చప్పట్లు కొట్టారు, వీడియోలు తీశారు, యూట్యూబ్లో పెట్టారు. ఏమీ లాభం. ఆత్మ సంస్థుతి తుల్యం నింద. ఇంతటి దుష్టుడు లేడు, ఏమీ సరిగా చెప్పలేదు, ఈయనకి ఏమీ తెలియదు, తెలియకపోయినా చాలా ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటాడు, అహంభావి. లేకపోతే ఇతనేమో పండితమన్య నిందించారు. అప్పుడు తుల్యమే. తుల్య నిందాత్మ సంస్థుతి. స్థితి ఎంత కష్టం అండి. ఆ గీత ఒక్క శ్లోకాన్ని మనం కానీ పట్టుకోగలిగితే గుణాతీతులం అవడానికి సరిపోతుంది. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాస్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీర తుల్య నిందాత్మ సంస్థుతి. త్రినయనం ఇప్పుడు చెప్పాను, నయతీతి నయనం, నడిపించేది మార్గం. ఒక్క లెవెల్ కిందకు వచ్చి మాట్లాడితే 3 మార్గాలు అందరికీ తెలిసినవి. ధర్మ అర్థ కామములనే 3 మార్గములు తృణప్రాయం. ఎందుకు? మరి 4వ మార్గంలో పొందేశాడుగా. మరి వై ఈజ్ ఇన్ ద మోక్ష మార్గ ఆర్ మోక్ష గమ్య ఆర్ మోక్ష విచ్ ఇస్ నథింగ్ బట్ త్వాం అహమితి సదా భావయతి. ఈ 3 మార్గాలు తృణయత. ధర్మార్థ కామాలనే మార్గాలు తృణయత, తృణీకరించాడు. అంటే ఆయనకు ఆ మార్గాలతో పని లేదు. చూసారా ఎన్ని అర్థాలు ఉన్నాయో త్రినయన సమృద్ధి తృణయత అన్న దాంట్లో. తస్య త్రినయన సమృద్ధిం తృణయత కిమాశ్చర్యం. ఏమిటి ఆ సమృద్ధులు? పుత్రేషణ, పిల్లలు కావాలి, వాళ్ళ ద్వారా సంతానోత్పత్తి జరగాలి, వాడు నాకు ఓల్డేజ్లో అన్నం పెట్టాలి, ఒకవేళ నేనంటూ లేకుండా పోతే నా తాలూకా కార్యక్రమాలన్నీ వాళ్ళు నిర్వహించాలి. దానివలన ఈ అయంలోకం జయ, ఈ లోకాలన్నీ నేను చక్కగా పొందుతాను, వాటిని విస్తరించి. విత్తేషణ, ఇదిగో ఈ కామ్యకర్మలన్నీ చేయడానికి విహిత కర్మలు నిర్వర్తించడం డబ్బు కావాలి, దాని వలన కోరిక. ఇవెందుకు చేయడం ఇవన్నీ? మరి లోకేషణ, ఏవో లోకాలు పైన ఎక్కడ లేవు, ఉన్నాయి, ఎక్కడికి వెళతాను, ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది, దాంట్లో ఎక్కించి డైరెక్ట్ ఫ్లైట్ మధ్యలో ఆగక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతాను అనే లోకేషణ. ఇటువంటి ఫలాలు కూడా తృణప్రాయమే. త్రినయన సమృద్ధిం తృణయత. 3 ఏషణలు. ఈషణలు అనకూడదు, తప్పు. కొంతమంది అనుకుంటారు ఈషణ అని. ఈ కాదు, ఈశ్వరుడిలో ఈ రాసికూడదు, ఏషణ. 3 ఏషణలు. 3 ఏషణలు దేనికి? దృష్ట ఫలములకు, ఆనుశ్రవిక ఫలములకు. ఆనుశ్రవిక ఫలములంటే విన్నవే, ఎవరు చూసినవి లేదు. అనుశ్రవిక అంటే వినిన ఫలములే కానీ చూచి వచ్చిన వారు ఎవరూ లేని ఫలాలు, స్వర్గాదులు. దృష్టానుశ్రవిక ఫలములను అపేక్షించి ఏ క్షణాలు ఉంటాయి. ఇతనికి అటువంటి అపేక్ష లేదు. పరమేశ్వరితో నీవే నేనను సాయుజ్య స్థితిలోనున్న వారికి పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ అనే ఏషణలు కానీ, దృష్టానుశ్రవిక ఫలములని కానీ, సాధన సాధ్యములని కానీ ఉండవు. చిన్నవాడైనా ఎంత చక్కని మాట చెప్పాడు. స్వభావమర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః. నాన్న యమధర్మరాజా, స్వభావమర్త్యస్య యదంతకైతత్. ఇవి ఉంటాయా, రేపటికి లేవా? స్వభావ, రేపు ఉంటాయా లేవా అనేటటువంటి ఈ భోగాలు నాకెందుకయ్యా ఓ యమధర్మరాజా? ఇవి ఈ సంపదలను నువ్వు ఇస్తే కూడా సర్వేంద్రియాణం జరయంతి తేజః జరయంతి. ఇంద్రియముల యొక్క సర్వశక్తులను, తేజస్సుని పీల్చి పిప్పి చేసేస్తాయి ఈ భోగాలు. ఎంతో పెద్ద జీవితం అంటున్నావు నువ్వు. అపి సర్వం జీవితం అల్పమేవా. ఎంత జీవితాన్ని ఇచ్చినా అది కూడా అల్పమే కదా. బ్రహ్మగారే తిరిగి వస్తున్నారు. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున అన్నారు కదా. ఎంత జీవితమైనా అల్పమే కదా. కాబట్టి ఒక మంచి పని చేయవయ్యా. తవైవ తవ నృత్య గీతే
నువ్వేవో అమ్మాయిలు అన్నావు, నువ్వే ఉంచుకో. బ్యాండ్ అన్నావు, ఉంచుకో. మ్యూజిక్ ట్రూప్ అన్నావు, ఉంచుకో. రథాలు అన్నావు, ఉంచుకో. నాకు అవేమీ వద్దు. నాకు కావలసినది త్వమేవాహం, నేనే నువ్వు. త్వం అహమితి సదా భవయతి యః అనే స్థితి. స్వభావమర్చ్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వః తవ నృత్య గీతే. నువ్వు నీ డ్యాన్స్ ట్రూప్ నీ దగ్గర ఉంచుకోవయ్యా అని తెలిసినటువంటి జ్ఞానికి తృణయతః తృణయేన సమృద్ధిం కిమాశ్చర్యం. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. దీనిని వివినక్తి చక్కగా విడదీసి తెలుసుకుంటారు. శ్రేయము ఏమిటి, ప్రేయము ఏమిటి? ప్రేయమేమిటి? ధర్మ అర్థ కామ మోక్షాలు. ఉత్రేషణ విత్తేషణ లోకేషణ తద్వారా దృష్ట ఆనుశ్రేవిక ఫలాలు, అది ప్రేయం. శ్రేయమేమిటి? ఆప్తకామ అకామ నిష్కామ ఆత్మకామ. న తస్య ప్రాణా ఉత్క్రామంతి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యతి అనేటటువంటి స్థితి శ్రేయశ్చ. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః తౌ సంపరీత్య వివినక్తి ధీరః. శ్రేయో హి ధీరో అభిప్రేయసో వృణీతే ప్రేయో మందో యోగక్షేమాద్ వృణీతే. శ్రేయస్సుని ధీరుడు కోరుకుంటారు, ప్రేయస్సుని యోగక్షేమాలను మందబుద్ధి అయిన వాడు కోరుకుంటాడు. ఇక్కడ జ్ఞాని ధీరుడు త్వమహమితి సదా భవయతి యః, ఆయన శ్రేయస్సునే కోరుకున్నాడు కాబట్టి త్రిణయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం. సకల సంపదలు, సృష్టిలోనున్న సకల సంపదలు సవిశేష జ్ఞానమే, సవిశేష జ్ఞేయములే, కార్యములే. అన్నీ సృష్టిలోనివి. కార్యము అనగానే, జ్ఞేయము అనగానే అది అనిత్యము, మార్పు చెందేది, వికార సహితం. అటువంటి వికార సహితమైనది నాకెందుకు? మాయాతీత పరబ్రహ్మాన్ని పొందినటువంటి జ్ఞానికి అనిత్యాలతో ఏం ఫలితం ఉంటుంది? అంచేత తస్య త్రినయన సమృద్ధిం తృణయతః కిమాశ్చర్యం. ఒక మాటలో చెప్పేయచ్చు, ఆయనకి సంపదలంటే అక్కలేదన్నాడు. అదార్థం. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఆధ్యాత్మిక పరమైన అర్థం. ఓకే. ఇంకా లాస్ట్ వర్డ్. మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం. అంటే మహాసంవర్తము, ఆ మహాప్రళయమునందు ప్రపంచమంతా ఒక అగ్నిగోళంలా వెలిగిపోతూ ఉంటుంది. ఆ అగ్నిగోళాన్ని అంతకన్నా పెద్ద ప్లేట్లో పెట్టి ఒకరు కర్పూర నీరాజనం అంటూ ఈయన చుట్టూ తిప్పుతారు అని కాదు. ఎందుకంటే ఈయన ఏకత్వంలో ఉన్నప్పుడు అక్కడ పళ్ళెము ఉండదు, అగ్ని ఉండదు, తిప్పేవాడు ఉండడు. కాబట్టి ఇది భావన మాత్రమైనటువంటి నీరాజనమే. కానీ నిజంగా ఎవరు హారతి ఇవ్వడం అనే అర్థాన్ని తీయరాదు. ప్రళయాగ్ని కూడా ప్రసన్నమే అవుతుంది, నిలువెత్తు నీరాజనం చేస్తుంది. ప్రళయాగ్ని సృష్టిని దేవతల సహా అన్నిటినీ కూడా ప్రళయాగ్ని దహించి వేస్తుంది. సాధకుని ప్రళయాగ్ని దహించదు. ఎందుకు దహించదు? ఈయన ఉంటేగా దహించబడడానికి. సరికదా నీరాజనమెత్తును అంటున్నారు. నీవే నేనన్న స్థితిలో జ్ఞాని మహాసంవర్తాగ్నికి, ఈ వస్తుభావానికి, అగ్ని కూడా కార్యమే కదా, అగ్ని కూడా భూతమే కదా, అది కూడా మాయా కార్యమే కదా. ఎంతటి మహాసంవర్తి అగ్ని అయినా కార్యమే. ఈయన కార్యానికి అతీతమైన కారణ స్థితిలో ఉన్నాడు. ఇది అద్వయ పరబ్రహ్మతోడి తాదాత్మ్యమైనటువంటి ఏకత్వ స్థితి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక. ఎవరికి?
ఆత్మస్వరూపంకు శస్త్రములు చిందించలేవు, ముక్కలు చేయలేవు. ఆ పావక ఈ మహాసంవర్తాగ్ని నైనం దహతి, అది దహించలేదు. నచైనం క్లేదయంత్యాపో, నీటిలో మునిగిపోయి తడిసిపోడు. నశోషయతి మరుత, గాలి ఎండగొట్టదు ఎవరిని. వస్తువులనైతే ఆ పనులు చేస్తాయి, ఇది వస్తువు కాదు కదా. వస్తుతత్వాన్ని, ఈ పదార్థతత్వాన్ని, మాయాతత్వాన్ని, కార్యతత్వాన్ని దాటిన కారణ స్థితిలో ఆత్మస్వరూపం నైనం చిందంతి శస్త్రాణి, నైనం దహతి పావక, నైనం క్లేదయంత్యాపో, నశోషయతి మారుత. ఆత్మను శస్త్రములు ఖండించలేవు, అగ్ని దహించదు, నీరు తడపదు, గాలి ఇంకించదు అని తిరిగి చదివేసుకుని రాయించుకుంటే ఏం ప్రయోజనం? ఆత్మను తడపలే సరే, మరి నన్ను తడుపుతుంది కదా అంటే మనం ఆత్మస్వరూపంలో లేవని అర్థం. ఆత్మస్వరూపంలో ఉంటే అది తెలుస్తాయి. ప్రహ్లాదుడికి తెలిసింది ఆ సంగతి. కిమాశ్చర్యం, దీనిలో ఏమి వింత, ఆశ్చర్యం లేనే లేదు. నిత్యే నిషేవ్యే త్వాం అహమితి సదా భావయతి యః, తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిః అన్నారు కదా. స్వదేహాని దేహం నుండి ఉద్భూత పుట్టినటువంటి ఘృణిభి, కిరణముల యొక్క అణిమాద్యాభి అభిత, అన్ని సృష్టి యొక్క ఐశ్వర్యంతో కూడినటువంటి సృష్టి స్వరూపమైన నిన్ను పరమేశ్వరిగా, శక్తిగా కాకుండా శక్తి కారణంగా చూస్తే సర్వాత్మమితి స్ఫుటీకృతమిది యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థ మననాద్య ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః సిద్ధేత్ పునరష్టదా పరిణతం చైవాశ్వర్య చ ఐశ్వర్యమవ్యాహతం. దక్షిణామూర్తిలో ఆఖరి శ్లోకం. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వ మహావిభూతి సహితం. ఇప్పుడు చెప్పినట్టు స్యాత్ ఈశ్వరత్వం స్వతః సిద్ధే తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం. పాకే ప్రవర్తమానస్య సీతాది పరిహరవత్ ప్రాసంగికాశ్చ సిద్ధ్యంతి స్తోత్రేణానేన సర్వదా. వంట చేస్తున్నారు అమ్మగారు, చలికాలం, అందరం వణికిపోతున్నాం, హాల్లో కూర్చున్నాం. వంట చేస్తున్న ఆవిడ మటుకు ఏమీ అవలే. ఎందుకు? అక్కడ సెకండరీ ఎఫెక్ట్గా చలి కూడా తీరిపోయింది. పాకే ప్రవర్తమానస్య, వంట చేస్తున్న వారికి, సీతాది పరిహారవత్, చలి మొదలైనవి పోవడం లాగా, ప్రాసంగికాశ్చ, జస్ట్ ఫర్ నేమ్ సేక్, ప్రాసంగికము, ప్రసంగమునకు, మాట వరసకి, నేమ్ సేక్, సిద్ధ్యంతి స్తోత్రేణానేన సర్వదా. ఈ స్తోత్రం చదివిన వాళ్లకు సిద్ధేతత్ పునరష్టద అన్నాను కదా. అది ఏమి సిద్ధులంటే చెప్పు ఏమనుకోకండి, అది ప్రాసంగికం, ఓకే, నేమ్సేక్. అన్ని సిద్ధులు వస్తాయిరా అంటే అట్లీస్ట్ ఉపాసనైనా చేస్తాడు అని స్తోత్రేణానేన సర్వదా అని మానసోల్లాసంలో వివరించారు ఆయన శిష్యులు గారు. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం చ అష్టసిద్ధయః. లోకంలో అష్టసిద్ధులను ఈ పేరుతో పిలుస్తారు. కానీ సిద్ధులన్నీ కూడా ప్రాసంగికాశ్చ సిద్ధ్యంతి, ఫర్ నేమ్ సేక్రా, అవేం పైనున్న సిద్ధులు కావు. యాక్చువల్గా ఆ సంపదలన్నీ కూడా ఈ కారణంలోనిదే కదా అంటూ చెప్తారు.
అదే ఇక్కడ ఘృణిభి అన్నారు, అంటే కిరణములు అన్నారు. ప్రజ్ఞానం సుప్రతానై స్థిరతిర నికర వ్యాపిభిర్ వ్యాప్యలోకాన్ అంటూ ప్రార్థనలు చదువు. మయూఖములు, ఈ మయూఖాలను మాటిమాటికి వర్ణిస్తున్నారు. 10వ శ్లోకంలో సుధాధారసారై చరణాయుగళాంతర్విగళితై ప్రపంచం సించంతి పునరపిరసంనాయ మహసః అవాప్య స్వం భూమిం భుజగనిభమజ్జుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి చరణయుగళాంతర్విగళితై. నీ పాదద్వయము నుంచి కిందకి వస్తున్నటువంటి ఈ కాంతి కిరణాలు రసాంనాయ మహసః ప్రపంచం సించంతి, అంటే పాదాల నుంచి ఈ కిరణాలు వస్తున్నాయి అన్నారు రాసులో. క్షితౌ షట్పైంచాశత్ ద్విసమధికపైంచాశదుదకే హుతాసే ద్వాషష్టిః చతురధికపైంచాశదనిలే ద్విద్విషట్త్రింశన్ మనసి చతుషష్టిరితి మయూఖస్తేషాం అపి ఉపరి తవ పాదాంబుజయుగం. 360 కిరణాలను వర్ణించారు. ఈ 360 కిరణాలు మూలాధారం నుంచి ఆ మీద వరకు ఉన్నటువంటి అన్నిటినీ దాటి ఉన్నటువంటి ఆ కిరణాల మీదన తవ పాదాంబుజయుగం, నీ యొక్క పాద పద్మములు అంటే కారణం. ఇవన్నీ ఏమిటి? కార్యాలు. ఈ కార్యాలన్నిటికీ కారణం హిరణ్యగర్భ బ్రహ్మ. ఆ కారణానికే కారణం పరబ్రహ్మ లేక పరమేశ్వరి. 20వ శ్లోకంలో కిరంతి మంగేభ్య కిరణ నిగురుం అమృతరసం హృదిత్వమాసత్తే హిమకరశిలా మూర్తిమివయ. అంగేభ్య, నీ శరీర అవయముల నుండి కిరణ నికురుంబ అమృతరసం కిరంతి, కిరణములు అనేటటువంటి కిరణ నికురుంబములు కాంతి పుంజములు అనే అమృతరసం కిరంతి ఒలికిపోతుంది అని హృదిత్వమాధత్తే హిమకరశిలామూర్తిమివయ. ససర్పాణం దర్పం సమయతి చకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధారశిరయ. ఎన్నిసార్లు చెప్తారో ఈ మయూఖాల గురించి. ఇక్కడ కూడా మయూఖాలు గృణిభి అని రాశారు కదా. చదువుకున్నాం, శ్రీచక్రాన్ని చదువుకున్నప్పుడు నవ ఆవరణలు ఉంటాయని. ఈ నవ ఆవరణలు సృష్టి, భూపూరము, కళాశ్రయము, వసుదళం, మన్వాశ్రయము, బహిర్దశ, అంతర్దశ, వశుకోణ, త్రికోణ, బిందు. బిందు అంటే పరబ్రహ్మ, పరమాత్మ లేక పరమేశ్వరి. ఇవన్నీ కూడా ఆ సృష్టిలోనివే. ఈ సృష్టికి అతీతమైనటువంటి, సృష్టితో కూడినటువంటి నిన్ను, అంటే సృష్టికి కార్యమైనటువంటి నిన్ను, కారణరూపమైన నిన్ను త్వామహమితి సదా భావయతి యః అన్నారు కదా. తరువాత 25 తత్వాలు, పంచవింశతి తత్వాలు అన్నాం కదా. పంచవింశతి, వింశతి అంటే 20, పంచ అంటే 5, పంచవింశతి అంటే 25 తత్వాలు. పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతరేంద్రియమైన మనస్సు, మాయా చతుష్టయము అనేటటువంటి పంచవిశంత ఆత్మా భవతి అంటూ 25 తత్వాలు చెప్పారు. ఈ 25 తత్వాలు కార్యాలు. ఇవన్నీ శ్రీచక్రంలో మనం సంభావించాం. ఆ కార్యరూపమైనటువంటి శ్రీచక్రంలో ఉన్న కారణరూపమైన బిందు స్థానాన్ని తెలుసుకుని ఆ బిందువే నేను, త్వాం అహమితి సదా భావయతి యః అని చెప్పడమే కానీ ఇక్కడ అష్టసిద్ధులు, అణిమ అంటే ఏమిటి డెఫినేషను, గరిమ అంటే ఏమిటి తెలుసుకునే ప్రయోజనం లేదు. అది ఎవరు పొందేటటువంటివి కావు. అవన్నీ మానసికంగా ఉండేటటువంటి స్థితులు. ఇప్పుడు చెప్పాను కదా, అణిమ అంటే ఎంత పెద్ద ఆపద వచ్చినా ఇంత పిసరలా భావించడు, అదే అణిమ. మహిమ, ఇంత చిన్న ఉపకారం ఎవరైనా చేస్తే అంత పెద్ద ఉపకారం చేసినట్టు భావించడమే మహిమ. ఇలాగే అన్ని అర్థం చేసుకుంది. అంతేగాని ఊరికే ద్వైతంలోకి పోవద్దు. త్రైలోక్య మోహన చక్రము లేక భూపూరము లేక ఈ పైన ఉన్నటువంటి ఇది ఉంది కదా, ఈ భూపూరం 3 వలయాలు, అణిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రకామ్య, భుక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ అనేటటువంటి 8 సిద్ధులు. రతి, ఉత్సాహ, శోక, భయ, జుగుప్స, క్రోధ, హాస, విస్మయ, సమయ, సమానవరస అనే
ఎక్కడున్నాయి ఈ స్థాయి భావాలు? వీటిలోనే ఉన్నాయి. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అనేటటువంటి వేరువేరు మంచి మంచి రంగుల చీరలు కట్టుకున్నటువంటి అమ్మలు లేరు. అష్టమాతృకలు భావన మాత్రము. మనస్సులోనే ఆ మాతృకలు భావించు. సర్వ సంక్షోభిణి, విద్రావణి, ఆకర్షిణి, ఉన్మాదిని, మహాంకుశ, ఖేచరి, బీజ, యోని, త్రిఖండ అనేటటువంటి 9 ముద్రలు, అష్టసిద్ధులు, 10 స్థాయి భావాలు, అష్టమాతృకలు, 9 ముద్రలు, ఇవన్నీ కూడా అమ్మ యొక్క కార్యరూపం. ఈ కార్యరూపం నుంచి ఆ కారణ రూపాన్ని చూడడమే ఈ శ్లోకంలో తాత్పర్యము. అందుకే ఘృణిభి అణిమాద్యాభి అభితః, కూడుకొని ఉన్న అణిమాద్యాభిత ఆదిభి అంటే ఇప్పుడు చెప్పినవి ఇవన్నీ కూడా వాటితో కూడుకొని ఉన్నా అంటే అవే నీ రూపము. అంటే ఆ రూపము కాకుండా కారణ రూపమైనటువంటి బిందు స్థానము లేక ఆ బ్రహ్మ ఏకత్వ స్థానం అనేటటువంటి దానిని సంభావించమని చెప్తున్నారు. ఓకే. స్వదేహోద్భూతాభిః ఘృణిభిః అణిమాద్యాభిః అభితః, స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః, నిషేవ్యే నిత్యే నిషేవ్యే నిత్యే త్వం అహమితి సదా భవయతి యః. కిమాశ్చర్యం కిం ఆశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః. సంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. ఏమిటి బోధ? ఏమిటి టేకు? త్వాం అహమితి సదా భావయతి యః, త్వామహమితి సదా భావయతి యః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. త్వాం అహమితి బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. సోహమస్మి. త్వాం అహమితి సదా భావయతి యః.